బెంగాల్ జనం అయితే తిరగబట్టం ప్రారంభించారు. ఈ కట్ మనీ అంటే మనకు గనక ఇదివరకు కాల్ మనీ ఉండేది గుర్తుంది కదా! పొద్దున్నే 900 ఇచ్చి సాయంత్రం 1000 రూపాయలు తీసుకోవడం. ఒకవేళ అది కట్టలేకపోతే రెండో రోజున ఇంకొక 500 రూపాయలు ఎక్కువేసి తీసుకోవడం. అట్లాగా ప్రజల్ని పీడించుకు తిన్నారు కట్ మనీ పేరుతో. ఇక్కడ డబ్బులేమి ఇచ్చి కూడా కాదు. డబ్బులు సంపాదించుకున్నోడు వాళ్ళకి వాటా ఇవ్వాలి. అలాగే బాగా సంపాదించుకునేవాడు వ్యాపారాలు వాళ్ళు గుంజేసుకునే వ్యవహారం నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ కట్ మనీ బారిన పడినటువంటి సామాన్య పేద ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు తిరగబడుతున్నారు. ఎవరైతే ఈ కట్ మనీ డబ్బులు వసూలు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చితక్ కొడుతున్నారు. ఓళ్లల్లోనే గొడవలు నడుస్తున్నాయి. జనమే తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇది మరింత ముదిరి పాకాన పడేటట్టు కనబడుతోంది. దాన్ని అక్కడ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. పొరపాటును కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదంటోంది కట్ మనీని. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎక్కడైతే అట్లా కట్ మనీని వసూలు చేశారో వాళ్ళని ఇప్పుడు మనోళ్ళు చాలామంది నేపాల్లో జంజీలాగా, శ్రీలంకలో జంజీలాగా, బంగ్లాదేశ్లో జంజీలాగా ఉద్యమించాలంటున్నారు కదా. నిజమే, ఇక్కడ కూడా ప్రజలే ఉద్యమిస్తున్నారు. ఎవ్వడూ వాళ్ళ వెనకాల లేరు. ఖచ్చితంగా ఎరగబాది వదిలిపెడుతున్నారు అన్నమాట. అది ఓళ్ల మీదకి వెళ్ళి మరి ఓళ్లలో గ్రామ పెద్దల పేరుతో జరిపిన దాష్టికం మీద ఇప్పుడు దాడులు చేస్తున్నారు. జనం తిరగబడుతున్నారు.